ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్రం యొక్క గర్వం, ఆత్మగా భావించే తెలంగాణ తల్లి విగ్రహం తాజాగా ఆకుపచ్చ చీరలో కొత్త రూపంలో అందరికీ దర్శనమిస్తుంది. ఈ కొత్త విగ్రహం తెలంగాణ సంస్కృతి, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణలోని సారవంతమైన భూమిని సూచిస్తూ ఆకుపచ్చ చీరను ధరించారు. ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు పట్టుకొని తెలంగాణ రైతుల కష్టాన్ని, వ్యవసాయాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణ మహిళల అందాన్ని, ఆభరణాల ప్రేమను సూచిస్తుంది. కుడి చేతిని అభయహస్తంగా చూపిస్తూ ప్రజలకు ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా భావించవచ్చు. ఈ విగ్రహం ఎందుకు ప్రత్యేకం? తెలంగాణ ఆత్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచింది. సాంస్కృతిక చిహ్నం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. మహిళా సాధికారత. తెలంగాణ మహిళల స్థాయిని, వారి సాధికారతను సూచిస్తుంది. ఈ విగ్రహం ఎక్కడ చూడవచ్చు అంటే ఈ విగ్రహాన్ని హైదరాబాద్లోని సచివాలయం వద్ద చూడవచ్చు. మొదటగా మనం చెప్పుకోవలసిన విషయం తెలంగాణ ఆవిర్భావం. తెలంగాణ మొదటి సీఎం శ్రీ కేసీఆర్ గారు సచివాలయం కట్టించడం జరిగింది. రెండవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి విశేషం.